హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు ఆవుకు మండలం నంద్యాల జిల్లా సంగపట్నం గ్రామంలో ఉన్నాం. రైతు పేరు మీ పేరునా? ఉల్లి కమిగిరి స్వామి. ఉల్లి కమిగిరి స్వామి. అయితే మీరు వచ్చేసి మిరప ఎన్ని ఎకరాలు వేసినారండి? ఎకరా 30 సెంట్లు. ఎకరా 30 సెంట్లు. అయితే రకం ఏంటిది ఇది? ఇది దీని పేరు వచ్చేసి ఇది సూపర్ 10 మా ఏరియాలో. అయితే మీ దగ్గర సూపర్ 10. సూపర్ 10 అంటారా? రెడ్ లైన్ అంటది. రెడ్ లైన్ వేసుకున్నాం రకం. ఓకే, వేరే కంపెనీ వేసుకున్నారు. అయితే మీ చేతిలో ఉన్న ఈ డబ్బా పేరు ఐడియా ఉందా? త్రిగుణాస్త్ర. దీంట్లో ఇంకా వేరే ప్రొడక్ట్ కూడా ఉంది, అదేంటి తెలుసా? తెలియదు. పేరు కొట్టినారా లేదా వాటిని? కొట్టాను. పేర్లు ఐడియా లేవా? అవి మెటాఎక్స్, అది 2 బుడ్డీలు వచ్చేది కొట్టారా? ఎన్ని రోజులు అయింది దాన్ని కొట్టి? దాన్ని కొట్టిన తర్వాత అంటే 20 రోజులు పైకి అవుతుంది. 20 రోజులు అయింది. దాన్ని కొట్టినాక ఏమేమి కొట్టారు మళ్ళీ? అట్లా ఐడియా ఉన్నాయి? ఎన్ని స్ప్రేలు చేశారు మెటాఎక్స్ కొట్టాక? మెటాఎక్స్ కొట్టిన తర్వాత 2 రౌండ్లు, ఒక రౌండ్ పోలీస్ రౌండ్ వేసుకున్నాను. అవునులే, మార్చి వెరైటీ కొట్టుకున్నారు. ఇది కొట్టి ఎన్ని రోజులు అయింది? ఇది కొట్టి 9 రోజులు అవుతుంది. 9 రోజులు అయింది. అయితే దాదాపు 20 రోజుల కింద మీరు మెటాఎక్స్ కొట్టారు. మెటాఎక్స్ కి ఏమేమి వచ్చింది రిజల్ట్? మెటాఎక్స్ కౌంట్ బాగా వచ్చింది, గ్రోత్ బాగా వచ్చింది, నల్లి పోయింది, తిప్పిపోయింది. మెటాఎక్స్ లేక పోలీస్ వేసుకున్నారు. కింది ముడత పై ముడత క్లీన్ పోయిందా? మంచిగా వస్తుందా గ్రోత్ కూడా? దానికి బాగుంటది మంచిగా. ఇప్పుడు మీది ఏ దశలో ఉండేది అంటే గ్రోత్ ఏం లేకుండా టైంలో? అప్పుడు సన్నగా అంతా ఓకే, గ్రోత్ లేకుండా. అది మెటాఎక్స్ కొట్టిన తర్వాత కౌట్ ఉంది, పెరుగుదల బాగా వచ్చింది నాకు. అదే వీళ్ళు యాక్చువల్ కంటే మెటాఎక్స్ కొట్టినప్పుడు గ్రోత్ ఏం లేదంట. దాన్ని కొట్టిన తర్వాత మంచి గ్రోత్ వస్తూ, మంచి స్టెప్ వస్తూ, మంచి వీళ్ళ భాషలో కౌట్ అంటున్నాడు ఆయన. గ్రోత్ స్టెప్ వస్తూ, మంచి పూత, మంచి ఎర్రనల్లి పోవడం, దోమ పోవడం మంచిగా క్లియర్ అయిందంట. దాని తర్వాత కెమికల్స్ కొట్టుకుంటా వచ్చాడు. మళ్ళీ జంప్ అంట, పోలీస్ అంట, మిగతా ఆయనకు తెలియలేదు కాదు, ఏదో వచ్చింది చెప్తా ఉన్నాడు. అయితే దీన్ని కొట్టి 9 రోజులు అయిందన్నారు. అయితే దీని రిజల్ట్ ఏంటి? దీంట్లో కూడా పోలీస్ వేసుకున్నాను. దీంట్లో కూడా పోలీస్ వేసినాను. దీనికి పూత ఉంది, ప్లస్ కౌట్ ఉంది, గ్రోతింగ్ ఉంది, ప్లస్ పూత బాగుంటుంది. ఓకే, పూత వస్తుంది, కౌట్ అంటే గ్రోత్ వస్తుంది, ప్లస్ పూత వస్తుంది, కాప్ సెట్ అవుతా ఉంది. మొత్తానికి ఇక్కడ చూడండి అండి, మొక్కను కూడా ఎంత ఆరోగ్యంగా ఉందనేది చూడండి. ఇక్కడ దగ్గరకు రానా దీన్ని చూపి ఎంత నీట్గా ఉందనేది కూడా. అదొక మొక్కనే కాదు, ఏ మొక్కనైనా చూడండి చాలా నీట్గా. ఇవన్నీ కొత్త పూతలే, ఇవన్నీ కాప్ సెట్ అయ్యేది దీనికేనా? దీనికే. ఈ 9 రోజుల్లో జరిగిన ఈ కాప్ సెట్టింగే కదా. ఎందుకంటే ఇప్పుడు అదొక మొక్కనే కదండి. ఇక్కడ కూడా చూడండి మంచి కాప్ సెట్ అవుతా ఉంది. ఇది వచ్చేసి సూపర్ 10. బాగా కాపు దిగిన తర్వాతే కాయలు కనిపిస్తాయి ఎక్కువగా. మంచిగా గ్రీన్నెస్ గా ఉంది తోట. ఏమన్నా దీనికి తెల్లగా అవుతుందా మొక్క? నలుపుగానే ఉంటది. రైతులకు చెప్పొచ్చా వీటిని? ఈ కంపెనీ ఇప్పుడు అవి 2 బుడ్డీలు కొట్టావు, తర్వాత ఇది కొట్టావు, ఈజీగా చెప్పొచ్చా? ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా. ఓకే, ఎటువంటి ఇబ్బంది లేదు కదా? అయితే ప్రాబ్లం లేదు. ఓకే. మీకు కొట్టినాక ఇప్పుడు 9 రోజుల వరకు ఏమన్నా మళ్ళీ స్ప్రే చేశారా? అది ఇది కొట్టింది త్రిగుణాస్త్ర కొట్టిన తర్వాత స్ప్రే చేయలే. నిన్న ఇది బోరాను, ఇది 0.13 కొట్టుకున్నాను. అంటే న్యూట్రిన్స్ కొట్టావు కానీ వేరే నల్లి మందులు కొట్టలే. ఇప్పటి వరకు ఏమన్నా నల్లి కనిపిస్తుందా? మళ్ళీ నీట్గా అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు పూతలు రాలిపోకుండా మళ్ళీ అట్లే సెట్ కావాలన్నట్టు బోరాన్ న్యూట్రిన్స్ తోటి కొట్టారు. మొత్తానికి అయితే రిజల్ట్ బాగుంది కదా? హ్యాపీనే కదా? ఓకేనండి, ఇదే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.